హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ లక్షద్వీప్ ట్రిప్ లో లాస్ట్ డే అనమాట. అసలు మా ఫేసెస్ చూడండి, అందరం కూడా చాలా టైర్డ్ అయిపోయాము అండ్ ట్యాన్ అయిపోయాము. అండ్ ఇవాళ బ్రిడ్జ్ టూర్ అనమాట. మన క్యాప్టెన్ రూమ్ చూడొచ్చు అండ్ ఆల్సో షిప్ ఎలా నడుపుతారు, అక్కడ రాడార్స్ అన్ని కూడా చూడొచ్చు అనమాట. ఏమైనా షిప్ అడ్డొస్తుంటే ఎక్కడ కనిపిస్తుంది అవన్నీ చూడొచ్చు. అక్కడ ఒక 1 or 2 persons ఉన్నారు, డౌట్స్ వస్తే కూడా అడగచ్చు. అండ్ మేము కరెక్ట్ అక్కడ ఉన్నప్పుడు మాకు డాల్ఫిన్స్ కూడా కనిపించాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని అసలు ఆల్మోస్ట్ 20 వరకు కనిపించాయి అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందో మాకైతే. ఇంత వండర్ఫుల్ ట్రిప్ లో లాస్ట్ డే ఇంకా వండర్ఫుల్ గా ఎండ్ అయింది అనమాట. సో మేమైతే చాలా చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాము. అది కూడా కరెక్ట్ గా మేము బ్రిడ్జ్ టూర్ చూడడానికి వచ్చినప్పుడే డాల్ఫిన్స్ కనిపించాయి అనమాట. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. సో ఇలా మా మార్నింగ్ అంతా అయిపోయింది. తర్వాత వెళ్ళి మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము అండ్ మొత్తం అంతా లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీ అయిపోయాము. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది అనమాట. ఏంటి అంటే మేము రిటర్న్ ఫ్లైట్స్ 3:30కి బుక్ చేసుకున్నాము. మేము ఏమనుకున్నామంటే 12 కల్లా రీచ్ అయిపోతుంది షిప్ పోర్ట్ కి. సో ఎయిర్పోర్ట్ కి ఈజీగా 2 వరకు వెళ్ళిపోవచ్చు మా ఫ్లైట్ 3కి కాబట్టి అనుకున్నాము. కానీ 1:30 అయినా కూడా షిప్ పోర్ట్ కి రీచ్ అవ్వలేదన్నమాట. బికాస్ మేము నిన్న నవరాత్రిలో షిప్ లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి. సో మమ్మల్ని అయితే రిక్రియేషన్ రూమ్ కి రమ్మన్నారు. యాజ్ సూన్ యాజ్ షిప్ పోర్ట్ కి వెళ్ళిన వెంటనే మమ్మల్ని దింపేస్తామని చెప్పారు. సో లగేజ్ తీసుకుని మేమైతే రిక్రియేషన్ రూమ్ కి వచ్చేసాము. అండ్ ఈయనే మా ట్రిప్ గైడ్ అనమాట. ఈయన చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, చాలా బాగా అందరినీ మేనేజ్ చేశారు. మేము కొచ్చి నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ 3:30కి బుక్ చేసుకున్నాము. కానీ షిప్ పోర్ట్ కి రావడానికి ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. అండ్ కొచ్చి పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కి ఆల్మోస్ట్ 1 hour డ్రైవ్ ఉందన్నమాట. సో మేమైతే ఫ్లైట్ ఆల్మోస్ట్ మిస్ అయిపోతాము 100%. అదైతే కానీ అట్లీస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే లోపు వెళ్తే మనకి ఆ టికెట్ కంప్లీట్ గా క్యాన్సిల్ అవ్వదు. సో సేమ్ ఎయిర్లైన్స్ లో నెక్స్ట్ ఫ్లైట్ కి 2500 ఫైన్ కట్టి మనకి టికెట్స్ ఇస్తారనమాట. సో ఇప్పుడైతే మా గోల్ 3 లోపు ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోవాలి. టైం ఇప్పుడు 1:40. మేమైతే లగేజెస్ తీసుకుని ఫాస్ట్ గా షిప్ నుంచి కిందకి వచ్చాము అండ్ ఫాస్ట్ గా గేట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ ఆల్రెడీ క్యాబ్స్ బుక్ చేసాము. ఇప్పుడు కొచ్చిన్ పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కి ఆల్మోస్ట్ 1 hour 15 minutes పట్టింది. మేమైతే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. అండ్ మాకైతే పర్ పర్సన్ 2500 ఎక్స్ట్రా పే చేయించుకుని 4 o'clock ఫ్లైట్ బుక్ చేశారనమాట. సో ఫైనలీ పర్ పర్సన్ 5000 అయ్యేది మేమైతే 2500కే సాధించాము. సో ఇప్పుడు కూడా చెక్ ఇన్ కి 1 hour టైం ఉంది. సో ఫాస్ట్ గా లోపలికి వెళ్ళిపోయాము, చెక్ ఇన్ చేసేసాము అండ్ తొందరగా ఫ్లైట్ ఎక్కేసాము. ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయిపోయింది అండ్ హైదరాబాద్ రీచ్ అయ్యేటప్పటికి 6 o'clock అలా అయిందనమాట. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫుల్ డెకరేషన్ అనమాట. మరి న్యూ ఇయర్ కి అనుకుంటాను ఇంత డెకరేషన్. అలా మేమైతే కొన్ని పిక్స్ దిగాము అండ్ ఒక బ్యూటిఫుల్ మెమరబుల్ ట్రిప్ ఇలా ఎండ్ అయిపోయింది. అండ్ ఆల్సో నా యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను అనమాట. మీరు నెక్స్ట్ ఏ ట్రిప్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా ఇక్కడ పోల్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.